పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి క్రీస్తు సందేశం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. గత ఎపిసోడ్లలో ప్రార్థన రూపాల గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా పోయిన ఎపిసోడ్లో మన ఆత్మ యొక్క శక్తి సామర్థ్యాలు 3 శక్తులు ఉన్నాయి, 3 బహుమతులు. ఆ సామర్థ్యాలు ఏంటంటే జ్ఞాపక శక్తి, మెమరీ, రెండవది తెలివి, ఇంటలెక్ట్, మూడవది చిత్తం లేక విల్. ఈ 3 కూడా మొదటి 2 శిరస్సుతో చేస్తాము, మూడవది మన హృదయంతో చేస్తాము. ఈ 3 కూడా ప్రార్థనలో మనకు సహకరిస్తాయి. ఈ 3 శక్తి సామర్థ్యాలతో మనం చేసే ప్రార్థనలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమిటంటే చింతన ధ్యానము లేక మెడిటేషన్ అంటారు. దాని గురించి మనం కూలంకషంగా చర్చించుకుందాం. ఇవన్నీ కూడా కేవలం మఠవాసులు మాత్రమే చేసే ప్రార్థనలు కాదు. మామూలు సాధారణ క్రైస్తవులు కూడా ఇటువంటి ప్రక్రియలను చేపట్టి ఒక ప్రార్థనలో నూతనత్వం, వైవిధ్యాన్ని పొందగలగాలని ప్రగాఢ వాంఛ, మా ఆకాంక్ష. ఈనాడు చింతన ప్రార్థన లేక మెడిటేషన్. రెండవది ఏమిటంటే ఈ చింతన ప్రార్థనలో ఈ 3 శక్తి సామర్థ్యం, ఈ ఆత్మ సామర్థ్యాలను 3ని ఉపయోగిస్తాము. ఇంకా రెండవదైనటువంటి కాంటంప్లేషన్ లేక పంచేంద్రియ ధ్యానం. ఈ పంచేంద్రియ ధ్యానంలో ఈ 3 ఆత్మ శక్తి సామర్థ్యాలతో పాటు మన పంచేంద్రియాలను కూడా ఏకం చేస్తాము. అందువల్ల దీని గురించి కూడా కొంచెం కూలంకషంగా తెలుసుకుందాము. మొట్టమొదటిగా ఈ మెడిటేషన్ లేకపోతే చింతన ధ్యానం, దాని గురించి మనం చర్చించుకుందాము. ఈ చింతన ధ్యానంలో లేకపోతే మెడిటేషన్లో మొట్టమొదటిగా ఒక అంశాన్ని మనం తీసుకుంటాము. ఉదాహరణకు పాపము అనే అంశాన్ని మనం తీసుకుందాం. ఆ అంశాన్ని తీసుకున్నప్పుడు ఈ చింతన ధ్యానం లేకపోతే ఈ మెడిటేషన్ అనేది ఈ క్రింది పద్ధతుల్లో వెళుతుంది. మొట్టమొదటిగా సంసిద్ధత ప్రార్థన అని ఉంటుంది, ప్రిపరేటరీ ప్రేయర్. ఈ ప్రిపరేటరీ ప్రేయర్ లేకపోతే సంసిద్ధత ప్రార్థనలో మనం ఏం చేస్తామంటే మొట్టమొదటిగా దైవ సాన్నిధ్యంలో మనం ఆసీనులమవుతాము. మళ్ళీ మనం నిశ్శబ్దపరచుకుంటాము. ఈ నిశ్శబ్దపరచుకోవటంలో రకరకాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఆ చుట్టుపక్కల మనకు వినపడుతున్నటువంటి శబ్దాలను వినడం, పక్షులు కూయడం కానీ, ఫ్యాన్ తిరగడం కానీ, లేకపోతే ఏ శబ్దమైనా కానీ అది మనం వినే కొద్దీ మన ఆత్మ గందరగోళం తగ్గిపోయి మనం సంసిద్ధులం అవుతాం ప్రార్థనకు. ఇంకొక పద్ధతి ఏమిటంటే దీర్ఘమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను తీసుకోవాలి. బ్రీతింగ్ ఇన్, బ్రీతింగ్ అవుట్. అలా తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ శ్వాస మీద ధ్యాసను పెట్టినప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత ఒక రకమైనటువంటి ప్రశాంతత వస్తుంది. ఈ ప్రశాంతతలో మనం ఈ ధ్యానాన్ని కొనసాగించాలి. దాని తర్వాత గ్రేస్ లేకపోతే కృప, దయ కోసం ఒక చిన్న ప్రార్థన ఉంటుంది. అదేమిటంటే
మనం తీసుకున్న అంశాన్ని బట్టి ఈ గ్రేస్ ప్రేయర్ లేకపోతే కృప కోసం ప్రార్థన, దయ కోసం ప్రార్థన అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న అంశం పాపం కాబట్టి ఆ గ్రేస్ ప్రేయర్ ఎలా ఉండాలంటే, నా యొక్క తలంపులు, నా యొక్క క్రియలు మరియు నేను నడిచే నడత అన్నీ కూడా దైవ మార్గంలో దైవాజ్ఞలకు లోనై ఉండాలని, దేవుడికి విధేయుడిగా ఉండాలని ప్రత్యేకమైన ప్రార్థనను నువ్వు చేస్తావు. అది గ్రేస్ ప్రేయర్ అంటారు. తర్వాత అందులోనే నా యొక్క బాహ్య మరియు అంతర్గత విషయాలు, తలంపులు అవన్నీ కూడా నేనేం చేస్తానంటే నా చిత్తాన్ని దేవుడి వైపు మరలుతాను, దైవ చిత్తాన్ని చేసేందుకు నా చిత్తాన్ని మరల్చుకుంటాను అనేటువంటి ఒక కృప కోసం ప్రార్థన చేయాలి ప్రియ సహోదరి సహోదరులారా. తర్వాత ఇంకా నా యొక్క శారీరక మరియు మానసిక చేసే క్రియలు, నేను చేసే ప్రయత్నాలన్నీ కూడా దైవాధీనం వైపు, దైవ చిత్తానికి నా చిత్తాన్ని లోబడేటట్లుగా నేను చేసుకోవాలి. అంటే మన తలంపు ఎలా ఉండాలంటే ద డైరెక్టింగ్ వన్స్ విల్ టు వన్స్ ఎండ్, అంటే దైవ చిత్తానికి మన చిత్తాన్ని లోను చేసుకోవడం అనేటువంటి కృప ప్రార్థనను మనం చేసుకోవాలి. దాని తర్వాత ప్రెలూడ్స్ అని ఉంటాయి. ప్రెలూడ్ అంటే రెండో భాగం, పల్లవి లేక అనుపల్లవి అంటారు. అనుపల్లవి ఎలా ఉంటుందంటే కంపోజిషన్ ఆఫ్ ద ప్లేస్ అంటారు. అంటే మనం ధ్యానించబోయేటటువంటి అంశం, ధ్యానించబోయేటటువంటి విషయం గురించి మనం ఆ స్థలం గురించి ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఉదాహరణకి ఒక యేసు ప్రభువు తుఫాన్ని గద్దించడం, లేకపోతే కొండ మీద ప్రసంగం, ఈ విషయాలు చెప్పినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, వెంటనే ఆ విషయాలను మనం ఊహించుకుంటాం. ఇప్పుడు ఈ పాపం అనే దాని మీద మనం ధ్యానించబోతున్నాం కాబట్టి మన పొజిషన్ లేకపోతే అది మన యొక్క ఆ స్థితి ఎలా మనం ఊహించుకోవాలంటే, మనమంతా మన ఆత్మ ఒక బందీఖానాలో ఉన్నట్టుగా ఊహించుకోవాలి. ఒక బందీఖానాలో ఉన్నట్టు, ఇంకపోతే కన్నీటి లోయలో మనం ఉన్నట్టు, క్రూరమృగాల మధ్య మనం ఉన్నట్టుగా మనం భావించుకోవాలి ఈ పాపంలో ఉన్నప్పుడు. ఇప్పుడు రెండవ విషయం ఏంటంటే, ఈ ప్రెలూడ్లో దీని నుంచి నేను ఏం ఆశిస్తున్నాను, నా పరిస్థితి ఇలా ఉంది, కన్నీటి లోయలో ఉన్నాను, ఇంకా క్రూర మృగాలు నన్ను చుట్టుముట్టి ఉన్నాయి, నా ఆత్మ ఒక బందీఖానాలో ఉంది. ఇప్పుడు దాని నుంచి నేను ఏమి కోరుకుంటున్నాను, ఏమి కోరుకోవాలంటే ఒక రకమైన ఇలాగ పాపం చేసినందువల్ల ఇలాంటి బందీఖానాలో, ఇలాంటి కన్నీటి లోయలో, ఇలాంటి క్రూర మృగాల మధ్య ఉన్నందుకు నాలో ఒక రకమైనటువంటి షేమ్, అంటే ఒక రకమైన అసహ్య భావం కలగాలి. అసహ్య భావం మరియు కన్ఫ్యూజన్, గందరగోళం, గజిబిజి, నా యొక్క పాపాల గురించి ఒక రకమైన అసహ్యం పుట్టాలి. ఇంకా ఒక రకమైనటువంటి గందరగోళ మానసిక స్థితి కలగాలి. కేవలం నా పాపాల వల్లే ఇలాంటి బంధకాల్లో చిక్కుకున్నాను కదా అని. ఇంకా దేని గురించి నువ్వు కన్ఫ్యూజన్ లేకపోతే గందరగోళానికి గురవ్వాలంటే, ఎందుకు దేవుడు నన్ను ఇంకా శిక్షించట్లేదు, ఇన్ని పాపాలు చేసిన దేవుడు నన్ను ఎందుకు శిక్షించట్లేదు అని ఒక రకమైనటువంటి ఆశ్చర్యం నీకు కలగాలి. ఇప్పుడు మూడవ
అనుపల్లవిలో 3 పాయింట్లు ఉన్నాయి. ఆ 3 విషయాలు ఏంటంటే దేవదూతల యొక్క పాపం, మనం పాపం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుంటున్నాం కదండి. అందులో ఈ విభాగాలన్నమాట. దేవదూతల యొక్క పాపము. దేవదూతల యొక్క పాపం అంటే ఏంటి? మొట్టమొదటిగా లూసిఫర్ అనేటువంటి దేవదూత గర్వానికి గురయ్యి దేవుడితో సమానంగా తొలతూగాలని గొంతెమ్మ కోరిక కోరాడు. చివరకు తిరస్కరణకు గురై అధపాతాళానికి, నిత్య నరకాగ్నానికి త్రోసివేయబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కేవలం గర్వం వల్ల లూసిఫర్కు అటువంటి దుస్థితి సంప్రాప్తించింది. ఇంకా రెండవది ఏమిటంటే మన ఆది తల్లిదండ్రుల పాపము. ఆది తల్లిదండ్రుల పాపము. ఈ ఆది తల్లిదండ్రులు తినవద్దన్న పండును పిశాచం యొక్క ప్రేరణ వల్ల శోధనకు గురై తినవద్దన్న పండును తిని ఆజ్ఞను మీరారు, పాపాన్ని మూటగట్టుకున్నారు, చివరకు మరణాన్ని పొందారు. ఇంకా మూడవదిగా చావైన పాపం చేసిన వారిని ఎవరిదైనా ఒకరిది గుర్తుపెట్టుకోండి. ఉదాహరణగా ఎవరో నరహత్య చేశారు, లేకపోతే ఎవరో దొంగతనం చేశారు. ఈ విధంగా చావైన పాపం చేసిన వారినన్నా ఒకసారి గుర్తుపెట్టుకొని మనం ధ్యానించుకుంటూ ఉండాలి. దాని తర్వాత ఇప్పుడు ఆదాము అవ్వల పాపం గురించి మనం ధ్యానించుకునేటప్పుడు ఏ విధంగా చేయాలంటే ఒకసారి ఆ యొక్క సంఘటనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘటన అంతా జ్ఞాపకం చేసుకొని మన మైండ్లో, మన మనస్సులో ఏమైనా ఆలోచించాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్లు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి, నీతి నియమాలు ప్రతిదానికి ఉన్నాయి. దాన్ని ఛేదించడం వల్ల, దానికి వ్యతిరేకంగా వెళ్ళటం వల్ల ఆదాము అవ్వ పాపం కట్టుకున్నారు. ఈరోజు నేను ఎన్నో నియమాలను ఉల్లంఘిస్తూ ఉన్నాను, ఎన్నో నియమాలను దాటివేస్తూ ఉన్నాను, ఎన్నో నియమాలను పాటించట్లేదు. అవేవి అని మన మనసులోకి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడెక్కడ నేనైతే నియమాలకు తిలోదకాలు ఇచ్చాను, రూల్స్ పాటించకుండా నేను వ్యతిరేకంగా వెళ్ళాను, ఇవన్నీ కూడా నా పాపాలను జ్ఞాపకం చేస్తాయి. దాని తర్వాత విల్, మన చిత్తంతో ఏం చేయాలి? ఆ పాపం నుంచి, ఈ నియమాలను ఉల్లంఘించే పాపం నుంచి తొలగిపోయేటట్టుగా ఒక స్థిర నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ని చేసినా కానీ దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ విషయం నిన్ను నీ యొక్క చిత్తంలో, నీ హృదయంలో చెలరేగే ఈ చిత్తంలో ఒక రకమైనటువంటి అనురాగాన్ని పెంపొందించాలి. దేవుడి ప్రేమకు, ఉద్వేగానికి స్పందించాలి. తగిన ఉద్వేగాన్ని, స్పందనను నువ్వు ఇవ్వాలి. అప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఖచ్చితమైన నిర్ణయము ఏమిటంటే, నేను ఈ రోజు నుంచి అన్ని నియమాలను తూచా తప్పకుండా మనసా వాచ కర్మణ పాటిస్తాను, త్రికరణ శుద్ధిగా నేను పాటిస్తాను అని మన యొక్క స్థిర నిర్ణయాన్ని స్థిరచిత్తంతో తీసుకున్నప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదాలు, మనం ఏమైతే
కృప కోసం వేడుకున్నామో మొట్టమొదట ధ్యానానికి ముందు ఆ కృపలను దేవుడు మనకు దయచేస్తాడు. ఇంకా చిట్ట చివరి ప్రక్రియ ఏమిటంటే ఈ చింతన ప్రార్థనలో, మెడిటేషన్లో కొలోకి అంటారు. కొలోకి అంటే సంభాషణ. ఎవరితో సంభాషణ? శిలువ మీద ఉన్న క్రీస్తుతో సంభాషణ నువ్వు చేయాలి. నీ స్వంత మాటలో చేయవచ్చు. ఓ దేవా, నా పాపాల కోసం మీరు ఈ రీతిగా శిలువ మరణాన్ని పొందారు. ఇక నుంచి నేను పాపం చేయకుండా నీ మీద ప్రేమతో నిన్ను ఈ వేదనలకు గురి చేసినందుకు పశ్చాత్తాపం పొంది పుణ్య జీవితం జీవించేందుకు నాకు సహాయం దయచేయి ప్రభు అని శిలువ పైన ఉన్నటువంటి యేసునాథునితో మనం ఒక సంభాషణ చేయాలి. అప్పుడు ప్రభువు నీకు ఏమి చెబుతాడో అది వినాలి. విని దాని ప్రకారం చేయడానికి ప్రయత్నించాలి. ఇంకా నువ్వు శిలువ మీదున్న ప్రభువుతో ప్రార్థించేటప్పుడు ఈ 3 ప్రశ్నలు నువ్వు వేసుకోవాలి. నీకు ఏమిటంటే, ఇప్పటి వరకు గతంలో క్రీస్తు కొరకు నేనేమి చేశాను, క్రీస్తు కొరకు ఇప్పుడేం చేస్తున్నాను, క్రీస్తు కొరకు నేను భవిష్యత్తులో ఏమి చేయబోతున్నాను, ఏమి చేశాను, ఏమి చేస్తున్నాను, ఏమి చేయబోతున్నాను అని నువ్వు 3 ప్రశ్నలు వేసుకొని ఆ జవాబులు కూడా నీ నుంచే నువ్వు రప్పించుకోవాలి. శిలువపై ఉన్న క్రీస్తునాథుడితో ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడితో ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడవచ్చు. లేకపోతే ఒక సేవకుడు తన యజమానితో ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఈ చింతన ప్రార్థన ఆ ప్రభువుతో మాట్లాడిన తర్వాత, శిలువపై ప్రభువుతో మాట్లాడిన తర్వాత పరలోక ప్రార్థనతో నువ్వు ముగించవచ్చు. పరలోక ప్రార్థనను జపాన్ని నువ్వు చెప్పి ప్రార్థనను ముగించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది చింతన ప్రార్థన లేకపోతే మెడిటేషన్ అనేటువంటి ప్రక్రియలో భాగాలు. ఇందులో ప్రధానంగా ఇంకొకసారి మనం పునరావలోకనం చేసుకుందాం. సింహావలోకనం. మొట్టమొదటిగా దైవ సాన్నిధ్యంలో ప్రశాంతంగా కూర్చోవాలి. నిశ్శబ్దాన్ని పాటించాలి. ఆ ప్రశాంతతను ఆపాదించుకోవాలి. అప్పుడు ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశానికి తగ్గట్టుగా గ్రేస్ ప్రేయర్ లేకపోతే కృపా ప్రార్థన అనేది నువ్వు చేయాలి. అలా చేసిన తర్వాత ఇంకా ప్రెలూడ్స్ అని ఉంటాయి. వాటిలో కొన్ని భాగాలు పాపం ఎన్ని రకాలుగా ఉంది, ఆది తల్లిదండ్రుల పాపం, మన దేవదూతల పాపం, ఇంకా నేను చేస్తున్న పాపాలు, వీటన్నిటిని గుర్తు తెచ్చుకొని ఆది తల్లిదండ్రులు ఆ విధంగా ఎందుకు చేశారు, దేవదూతలు ఆ విధంగా ఎందుకు పాపం మోగట కట్టుకున్నారు, చావైన పాపం చేసి నేను ఎందుకు ఆ విధంగా చేశాను అనే విషయాలను తర్కించి ఆలోచించుకోవాలి. తర్కించుకొని చివరకు దైవ ప్రేరేపణతో ఇక నుంచి ఆ పాపాల జోలికి వెళ్లకుండా నీ యొక్క చిత్తముతో, విల్ పవర్తో ఒక స్థిర నిర్ణయాన్ని తీసుకోవాలి. నిర్ణయాన్ని తీసుకొని, ఎందుకంటే ఆ దేవుడు ఎన్ని పాపాలు చేసినా నిన్ను క్షమిస్తూనే ఉన్నాడు. అందువలన నీ యొక్క స్థిర నిర్ణయము దైవ ప్రీతిని కలిగించేటట్లుగా ఉండాలి. తరువాత చిట్ట చివరిగా మన క్రీస్తుతో, శిలువ మీద ఉన్న క్రీస్తుతో మనం సంభాషించి ఇప్పుడు దాకా క్రీస్తు కొరకు నువ్వేం చేశావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ముందు ఏం చేయబోతున్నావు అనే ప్రశ్నలను సంధించుకొని వాటి కోసం ప్రార్థించుకోవాలి. చివరిగా పరలోక ప్రార్థనతో నువ్వు చింతన ప్రార్థనను ముగించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఎన్నో విషయాలను మనకు అవగతం చేస్తాడు. ప్రార్థనలో మనం ఎదుగుతాము, ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిని సాధిస్తాము. ప్రియ సహోదరి సహోదరులారా, దీని తర్వాత రెండవది ప్రక్రియ ఏమిటంటే
పంచేంద్రియ ధ్యానం. పంచేంద్రియ ధ్యానాన్ని కాంటంప్లేషన్ అంటారు. ఈ కాంటంప్లేషన్ అనే ప్రార్థనలో, పంచేంద్రియ ధ్యానంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా చింతన ప్రార్థన లేక మెడిటేషన్ అనే ప్రార్థనలో ఉన్న అంశాలన్నీ ఉంటాయి. అదేంటి? ఆత్మ యొక్క 3 సామర్థ్యాలు. అదేమిటి? జ్ఞాపకశక్తి, తెలివి మరియు చిత్తము. ఈ మూడిటితో పాటు ఈ పంచేంద్రియ ధ్యానంలో ఈ పంచేంద్రియాలు కూడా భాగం అవుతాయి. అంటే మన పంచేంద్రియాలు ఏముంటాయి? వినికిడి శక్తి, స్పర్శ, రుచి, దృష్టి, వాసన, వీటిని పంచేంద్రియాలు అంటారు. ఇప్పుడు హిందూ భక్తి సంప్రదాయంలో వాత్సల్య భక్తి అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది. వాత్సల్య భక్తి అంటే వత్సలము అనగా దూడ అని అర్థం. ఒక దూడ పుట్టినప్పుడు ఆవు ఏం చేస్తుందంటే తన పంచేంద్రియాలతో ఆ దూడను ప్రేమిస్తుంది. ఏ విధంగా? తన దృష్టితో దూడను చూస్తుంది, తన ముక్కుతో తన దూడను వాసన చూస్తుంది, తన నాలుకతో దూడను నాకుతుంది, రుచి చూస్తుంది, ఇంకా తన శరీరంతో దాన్ని స్పర్శిస్తుంది. ఈ విధంగా దూడ అరిచే అరుపులను వింటుంది. ఈ విధంగా పంచేంద్రియాలతో ఆ ఆవు తన దూడ పిల్లను ప్రేమిస్తుంది. దీన్నే వాత్సల్య భక్తి అంటారు.